నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక ఇమేజ్ ని టెక్స్ట్ ఫార్మాట్ లో మనం కన్వర్ట్ చేయాలంటే ఫోటోషాప్ లో చాలా గంటలు మనము టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అంత ఎడిటింగ్ చేసినా కానీ మనకు అంత అక్యురేట్ గా రాదనమాట. సో ఇప్పుడు నేను చూపించే విధంగా ఇక్కడ చూసారంటే మనకు టెక్స్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం టెక్స్ట్ తో మన ఇమేజ్ ని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సింగిల్ క్లిక్ తో. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. దీనికోసం మనం ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు ఫోటోస్ టెక్స్ట్ యాస్కీ ఆర్ట్ అనమాట. యాస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఇది ఒక డిజిటల్ కోడ్. సో దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకు దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన 3 డాట్స్ క్లిక్ చేసామంటే మనకు యాప్ గురించి, అలానే మనం ఇంతకుముందు ఏమైనా చేంజెస్ చేసింటే వాటిని రీసెట్ చేసుకోవడానికి లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. కెమెరా ఓపెన్ చేసేసి మనము ఇమేజ్ డైరెక్ట్ గా తీసుకొని దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఆల్రెడీ మీ ఆల్బమ్ లో ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ని మనం కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రీసెంట్ అని చెప్పేసి మీ మొబైల్లో ఉండే పిక్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో దీంట్లో నుంచి మీరు దేన్ని కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడి వరకు కన్వర్ట్ చేయాలో అక్కడ వరకు మీరు క్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ వరకే నేను టెక్స్ట్ లో కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే టెక్స్ట్ ఇమేజ్ అని మనకి ఇలా కనిపించి సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇది చూడడానికి కొద్దిగా ఆడ్గా ఉంది కాబట్టి దీన్ని మనము ఇంకా నీట్ గా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తాయి అనమాట. ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలానే క్యారెక్టర్ యొక్క విడ్త్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఈచ్ క్యారెక్టర్ యొక్క విడ్త్. అంతేకాకుండా మనం టోటల్ ఇమేజ్ విడ్త్ కూడా మనం ఇక్కడ మనకు ఇమేజ్ విడ్త్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్ సెట్టింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అల్గరిథం వచ్చేసి సింగులర్ కలర్ అనేది మనకు కనిపిస్తుంది. సో అందుకనే మనకు అక్కడ ఆడ్గా వచ్చింది. కావాలి అనుకుంటే మనము కాంట్రాస్ట్ బూస్ట్ చేసుకోవచ్చు, అలానే నెగిటివ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలంటే అది, అంతేకాకుండా టెక్స్ట్ కలర్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అల్గరిథం అనేది సింగిల్ కలర్లో ఉంది కాబట్టి మనకి పిక్ అనేది అంత ఆడ్గా కనిపిస్తుంది. సో దీన్ని మీరు మల్టీ కలర్లోకి చేంజ్ చేశారంటే మన ఏ టెక్స్ట్ అయితే మన ఫోటోలాగా కన్వర్ట్ చేయాలో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఉంది. ఈ టెక్స్ట్ ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ అనేది మనకు NARESH అని అంటే ఎగ్జాక్ట్ ఫార్మాట్ లో ఉందన్నమాట. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా అది కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను జూమ్ చేశానంటే సో నేను ఇక్కడ ఏం టెక్స్ట్ అయితే ఇచ్చానో ఆ టెక్స్ట్తో మనకు ఇమేజ్ ఫార్మాట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో అంటే ఈచ్ పిక్సెల్ అనేది ఈచ్ క్యారెక్టర్తో ఫిల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మల్టీ కలర్ అనే దాన్ని మల్టీ కలర్ ర్యాండమ్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అని క్లిక్ చేశారంటే అట్లయితే మనం జూమ్ చేసి మనకు ఇక్కడ ర్యాండమ్గా అంటే క్యారెక్టర్స్ అనేటివి ర్యాండమ్గా సెలెక్ట్ అయ్యాయి అనమాట. ఇంతకుముందు మనకి ఎగ్జాక్ట్గా ఒకే సెంటెన్స్ లాగానే వచ్చాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ర్యాండమ్గా టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయిపోయి మన ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. మనకు దీన్ని 3 ఫార్మాట్లో మనము ఎవరికైనా కానీ షేర్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం మీరు ఇక్కడ షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీరు PNG ఇమేజ్ ఫార్మాట్లో కానీ అలానే ప్లెయిన్ టెక్స్ట్లో కానీ సో HTML ఫార్మాట్లో కానీ దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. బట్ నేను PNG కానీ మీకు ప్లెయిన్ టెక్స్ట్ కానీ నేను సజెస్ట్ చేస్తాను. సో మనకి HTML అంత అవసరం లేదు. సో PNG ఫార్మాట్లో మనం సెలెక్ట్ చేసుకొని మన సోషల్ మీడియాలో మనం ఎక్కడైనా కానీ దీన్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కామనే. నెక్స్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అనే ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ ఇమేజ్ లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ నేమ్ వచ్చేసి చాలా మనకు టెక్స్ట్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో ఇది షేర్ చేసినప్పుడు సో సేమ్ నేమే చాలా అంటే ఎక్కువ సార్లు మనకు కనిపిస్తుంది అనమాట. సో దాన్ని చూసి వాళ్ళు అట్ ఏ టైమ్ ఇంత టైప్ చేస్తారా అని షాక్ అవుతారు. సో ప్లెయిన్ టెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వాట్సాప్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
సో ఇక్కడ మనం వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే సో ఇక్కడ చూసుకున్నట్లయితే రీడ్ మోర్ అని కొడితే సో ఈ మనకు ఎన్ని పిక్సెల్స్ అయితే ఉన్నాయో అన్ని పిక్సెల్ ఇక్కడ మనకు ఆ వర్డ్ అనేది షేర్ అవుతుంది అనమాట. సో ఇన్నిసార్లు వాళ్ళు ఎలా టైప్ చేశారని మీ ఫ్రెండ్స్ చూసిన వెంటనే షాక్ కూడా అవుతారు. సో మీరు కావాలనుకుంటే మీకు టెక్స్ట్ని ఇమేజ్లో కన్వర్ట్ చేసినా కూడా కొద్దిగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారనమాట మీ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కనిపించే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలానే పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.